సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే, లేకపోతే కొత్త పార్టీ పెడతారా? కవిత కొత్త పార్టీ పెడతారా అనే దిశగానే ఇప్పుడు మొత్తంగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కవిత పార్టీ పెడితే ఏం పేరు పెడుతుంది, ఏం జెండా ఉంటుంది, ఎజెండా ఏముంటుంది, ఎవరెవరిని కలుపుకొని పోతుంది, పార్టీలోకి వెళ్ళి ఎవరినన్నా తీసుకుపోతుందా, లేకపోతే బయట వాళ్ళ నుంచి వస్తుందా? ఆమెకి ఇప్పటికే సొంతంగా జాగృతి అని ఒక సంస్థను నడిపిస్తూ ఉంది, ఒక ప్రజా సంఘాన్ని, ఒక సంఘాన్ని నడిపిస్తూ ఉంది. దాన్నే పార్టీగా మారుస్తూ నిర్ణయం తీసుకొని ప్రకటన చేస్తుందా? ఎప్పుడు ప్రకటన చేయబోతూ ఉంది? చేస్తే జూన్ 2న ఆమె పార్టీని, పార్టీ పేరును, పార్టీ జెండాను, పార్టీ ఏజెండాను ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆమె కేసీఆర్తో మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ కూడా అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పేసి అంటూ ఉన్నారు. అందుకే నిన్న మొత్తం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి తన సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని, భర్త తరపు బంధువులతోని, ఎందుకంటే పార్టీ పెట్టడం అంటే ఇక కేసీఆర్, కేటీఆర్ ఈ కుటుంబంతో తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోవడమే. ఎట్లయితే ఏపీలో జగన్ షర్మిలకు సంబంధించిన రాజకీయం నడుస్తుందో ఇక్కడ కూడా చాలామంది ఇప్పటికే అంటూ ఉన్నారు, మరో షర్మిల, తెలంగాణ షర్మిల అని చెప్పేసి కవితని. అంటే ఆమె చర్యలు కావచ్చు, ఆమె కామెంట్లు, ఆమె స్టేట్మెంట్లు అవన్నీ చూస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో మరి ఆమె కొత్త పార్టీ పెడుతుందా అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి డీటెయిల్స్. టీబీఆర్ఎస్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ జూన్ 2న ముహూర్తం ఖరారు. లైట్ బ్లూ కలర్లో పార్టీ జెండా ఉండబోతుందంటే సామాజిక తెలంగాణనే ఎజెండా. మొన్న మాట్లాడుతూ ఒక సందర్భంగా ఆమె అన్నది ఏమని, 10 ఏళ్లలో సామాజిక తెలంగాణ సాధించలేకపోయినామని చెప్పేసి. సో ఇట్లాంటివన్నీ కూడా అంటే 10 ఏళ్లలో సాధించలేకపోయినామంటే అది ఒక బీఆర్ఎస్ పార్టీగా కావచ్చు, కేసీఆర్గా కావచ్చు, ఒక వైఫల్యం, ఒక ఫెయిల్యూర్. సో ఆ దిశగా కొత్త ఎజెండాను తీసుకొని బహుజనులని, బీసీ రైతులను, మహిళలను, బీసీలను, యువతను, ఓటు బ్యాంకును టార్గెట్గా పెట్టుకొని కొత్త పార్టీని తీసుకుపోతుందా అనేది కూడా జరుగుతూ ఉంది. మొన్నటి వరకు ఇంటి దగ్గర ఉన్న ఆమె ఫ్లెక్సీలు ఏదైతే ఉందో కేసీఆర్ ఫోటో పెద్దగా ఉండేది, ఆమె ఫోటో ఉండేది, కేటీఆర్ ఫోటో, హరీష్ రావు అందరి ఫోటోలు ఉండేవి. ఇప్పుడు ఎవరికి లేకుండా ఓన్లీ ఆమె ఫోటోనే ఉన్నదట. మరి విభేదాలు దీనికి కారణమా అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఒకసారి డీటెయిల్స్ చదువుదాం. ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావాన్ని పురస్కరించుకొని పార్టీని ప్రకటిస్తారని, సామాజిక తెలంగాణ అంశాన్ని స్పష్టంగా కనిపించేలా పార్టీ జెండా ఉండనుందని, అది లైట్ బ్లూ కలర్లో ఉంటుందని సమాచారం. కవిత అమెరికా పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జాగృతి శ్రేణులు, బీసీ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికిన బ్యానర్లో కవిత ఫోటో తప్ప ఎవరి ఫోటోలు కనిపించలేదు. దీంతో పార్టీ పెడుతున్నారనే ప్రచారానికి బలం చేకూరినట్లయింది. పార్టీ పేరు ముహూర్తం, సామాజిక తెలంగాణ అంశంతో కవిత ముందుకు సాగుతున్నారు. అదే అంశంతో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నట్టు గట్టిగానే ప్రచారం జరుగుతుంది. ఏం లేదు, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఏంటి, బీసీ నినాదము బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది. బీసీలకు సామాజిక న్యాయం కావాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలి అని చెప్పేసి రాష్ట్రంలో కావచ్చు, అటు దేశంలో కావచ్చు, బీసీలంతా కూడా ఒక ఐకమత్యంగా కలిసే ఆ మూమెంట్ కనిపిస్తూ ఉన్నది. రాష్ట్రంలో బీసీ సంఘాలు అన్నీ కూడా ఇప్పుడు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు స్థానిక సంస్థల కోటాలో 42% ప్రకటించి అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపింది, మేము అనుకూలం అని చెప్పేసి ఒక నినాదాన్ని ఇచ్చింది, ఒక సంకేతాన్ని ఇచ్చింది. మరోవైపు బీజేపీ కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో కూడా బీసీలకు ఉండేలాగా చేస్తూ, మేము బీసీ, మా ప్రధాని బీసీలకి నినాదానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా ఆ దిశగా చేసేలాగా, బీసీల వైపు చేసేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకుంటేందుకు ఆలోచనలు చేస్తూ ఉంది. ఒకవేళ కొత్త అధ్యక్షుని పెట్టాల్సి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ పేరు అనే పేరు కూడా తెర మీదకి వస్తూ ఉంది. మరి ఈ క్రమంలో కవిత కూడా బీసీ నినాదం, సామాజిక అంశంతోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక జూన్ 2న తెలంగాణ రాష్ట్రం జూన్ 2న ఆవిర్భవించిన విషయం తెలిసింది. అదే రోజు పార్టీ ప్రకటించబోతున్నారనే ప్రచారం ఊపందుకున్నది. టీబీఆర్ఎస్ అని నామకరణం చేస్తారని, ఆ పార్టీలో బహుజన పదం ఉండేలా రూపకల్పన చేసినట్లు సమాచారం. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పేసి ఆ పార్టీ పేరు ఉండబోతుందంట. మేడేను పురస్కరించుకొని కవిత నివాసంలో కార్మిక సంఘాలతో వేడుకలు నిర్వహించి, ఈ వేడుకల్లో ఆమె కార్మికులను ఉద్దేశించి భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ ఇందాక అనుకున్నాం కదా, సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినాం అన్నారు. సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్ అడుగులు ఉండాలని, మేడే స్ఫూర్తితో తెలంగాణలో అసమానతలు తొలగిపోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆమె ఈ పార్టీ పెట్టే ఉద్దేశంతోనే అప్పుడు అట్లా మాట్లాడిందా అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు, పూలే విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు అంశంపై ఇప్పటికే కవిత పోరాట బట పట్టారు. అయితే అమెరికా నుంచి శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న కవితకు
బీసీ సంఘాలు జాగృతి నాయకులు మాత్రమే స్వాగతం పలికిర్రు. పార్టీ వాళ్ళు ఎవరు పోలేదు, ఒక్క పింక్ జెండా కూడా కనిపించలేదు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు అనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతూ ఉన్నది. ప్రజా సమస్యలతో పాటు బీసీలకు సంబంధించి కూడా ఆమె మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన కూడా విమర్శలు కూడా పదును పెట్టిన నేతలపైన పరోక్షంగా విమర్శలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. దూకుడు కూడా పెంచింది ఆమె మధ్యలో. కుల సంఘాలతోటి వరుసగా సమావేశం అవుతున్నారు. ఇక మరి కేటీఆర్ తోటి ఈ మధ్యలో గ్యాప్ పెరిగింది, అన్నా చెల్లెల మధ్యలో గ్యాప్ పెరిగింది కాబట్టే లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఆమె జైలుకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జాగృతి కార్యక్రమాలని ఎక్కువ పాల్గొంటూ ఉంది. పార్టీ కార్యక్రమాల్లో అడపదడప పాల్గొంటున్నప్పటికీ జాగృతి కార్యక్రమాలని పెంచింది. ఈ ఈ ఈ పరిణామము కేటీఆర్కు దూరం పెంచి వాళ్ళిద్దరి మధ్యలో దూరం పెరిగేలాగా ఇది చేసింది. ఆమె కనుక జాగృతి పేరుతో కావచ్చు, రేపు కొత్త పార్టీ పేరుతో కావచ్చు ఏదైనా పర్యటనలు చేస్తే, పాదయాత్ర చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా డ్యామేజ్ వచ్చే ఇది ఉంటుందని చెప్పేసి జరిగిన చర్చలో కేటీఆర్ తోటి ఆమెకు గ్యాప్ వచ్చింది. అంతేకాకుండా పార్టీ ఆశించిన స్థాయిలో ఆమెకు సపోర్ట్ చేయడం లేదనేది కూడా వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది. కాబట్టి ఈ విషయంగా కొంత ఈ అంతా కూడా గమనిస్తే కొత్త పార్టీ పెట్టే దిశగా కవిత నిర్ణయం తీసుకోబోతుందా, తీసుకుంటే ఈ పార్టీ జెండా ఏదైతే ప్రచారం జరుగుతుందో బ్లూ కలర్ జెండా అని చెప్పేసి, బీసీ నినాదం అని చెప్పేసి, టీబీఆర్ఎస్ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పేసి ఏదైతే పేర్లు వినిపిస్తున్నాయో అవన్నీ కూడా నిజమయ్యే అవకాశాలు ఉన్నాయనే దిశగా కూడా ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు నిన్న కవిత కేసీఆర్ను కలవాలనుకుంటే కూడా ఆమె ఏమంటారు ఫామ్ హౌస్కి అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి కూడా ఒక వార్త ప్రచారం అవుతుంది. ఇట్లా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల పార్టీలో తన ప్రాధాన్యత తగ్గిపోవడం ఇట్లాంటివన్నీ కూడా కవిత సొంత పార్టీ పెట్టే సంకేతాలను ఇస్తున్నాయని చెప్పొచ్చు. మరి పెట్టదా ఏం జరుగుతుంది అనేది కూడా కొంత ఎదురు చూస్తే మీన్స్ 2 రోజుల్లో ఆమె ఎప్పుడో ఒకప్పుడు ప్రకటన చేయకపోరు. జూన్ 2 అనుకుంటున్నారు. ఆ జూన్ 2 వరకల్లా అది చేసే అవకాశం ఉంది. సో అప్పటి వరకు ఎదురు చూస్తే కవిత కొత్త పార్టీ పెడుతుందా, లేక ఉన్న పార్టీలోనే కేసీఆర్ చొరవ తీసుకొని అందరిని కూర్చోబెట్టి